నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన వ్యక్తుల్లో ఒకరి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఒక గొప్ప చక్రవర్తి కాదు, విద్యావంతుడైన పండితుడు అసలే కాదు, కేవలం ఒక సామాన్య మత్స్యకారుడు, ఒక సాధారణ జాలరి, ఏకంగా ప్రపంచ గమనాన్నే మార్చేసిన ఒక దృఢమైన సమాజ నాయకుడిగా ఎలా ఎదిగాడు. పేతురు అనబడే సీమోను అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఈరోజు వివరంగా చూద్దాం. సరే, ఇక ఈ ప్రయాణాన్ని మనం ఎలా చూడబోతున్నామంటే, మొదట సామాన్య జాలరి స్థాయి నుంచి, ఆ తర్వాత నీటిమీద నడక, ఆ తర్వాత గొప్ప ఒప్పుకోలు, ఆ తర్వాత భయంతో ఆయన చేసిన తిరస్కారణ, దొరికిన క్షమాపణ, చివరగా ఒక ధైర్యశాలిగా ఆయన ఎలా మారాడో వరుసగా చూద్దాం. మొదటి భాగం సామాన్య జాలరి నుండి శిష్యుడిగా. సీమోను పేతురు అసలు ప్రయాణం ఇక్కడే గలిలయ సముద్ర తీరంలో మొదలవుతుంది. ఇక్కడ ఈ టైంలైన్ గమనిస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పిలుపు, నీటిమీద నడవడం, భయంతో గురువును కాదనడం, తిరిగి పునరుద్ధరించబడడం, ఇవన్నీ కూడా ఆయన నాయకత్వాన్ని ఎంతగానో చెక్కాయి. ఈ ఎత్తుపల్లాలే ఆయనలోని దృఢమైన నాయకుణ్ణి బయటకు తీసుకొచ్చాయన్నమాట. అసలు కథ ఎలా మొదలైందంటే, రాత్రంతా కష్టపడినా ఒక్క చేప కూడా దొరకని ఆ నిరాశ సమయంలో యేసు మాట విని పేతురు వలవేశాడు. ఇంకేముంది, వలలు పగిలిపోయేలా చేపలు పడ్డాయి. అప్పుడే ఆయనకు తన అల్పత్వం అర్థమై, ప్రభూ, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. అప్పుడు యేసేమన్నారో తెలుసా? ఇప్పట్నుంచి నీవు మనుషుల్ని పట్టేవాడివి అని. అంతే, ఆ క్షణంలో తన పాత జీవితాన్ని, ఆ వలలను అక్కడే వదిలేసి ఒక గొప్ప నాయకత్వ ప్రయాణానికి ఆయన శ్రీకారం చుట్టాడు. రెండవ భాగం నీటిమీద నడక మరియు విశ్వాసం. శిష్యుడిగా మారిన తర్వాత పేతురు ఎదుర్కొన్న మొదటి పెద్ద సవాలిది. ఒక రాత్రి వాళ్ళంతా పడవలో వెళ్తుంటే భయంకరమైన తుఫానొచ్చింది. అప్పుడు యేసు నీటిమీద నడుచుకుంటూ రావడం చూసి పేతురు కూడా ఎంతో ఉత్సాహంగా, విశ్వాసంతో నీటిమీద అడుగులేశాడు. నిజంగా నడిచాడు కూడా. కాని ఆ చుట్టూ ఉన్న గాలిని, తుఫానును చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. ఆ భయం మొదలవగానే నీటిలో మునిగిపోవడం ప్రారంభించాడు. వెంటనే యేసు రక్షించాడనుకోండి. ఇక్కడ మనకు అర్థమయ్యేదేంటంటే, విశ్వాసం అద్భుతాలు చేస్తే భయం మనల్ని ముంచేస్తుంది. మూడవ భాగం గొప్ప ఒప్పుకోలు మరియు పునాది. కేవలం ఒక శిష్యుడిగా ఉన్న వ్యక్తి ఒక బలమైన నాయకుడిగా ఎలా మారాడో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక అత్యంత కీలకమైన పాయింటుంది. అదేంటంటే, యేసు ఒకరోజు నన్ను ఎవరని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు గుంపులోనుంచి పేతురు ఒక్కడే ఏమాత్రం ఆలోచించకుండా, మీరు జీవముగల దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆ స్పష్టత చూసే యేసు ఆయనకు పేతురు అని పేరు పెట్టాడు. పేతురు అంటే రాయి అని అర్థం. ఈ రాయిమీదే నేను నా సంఘాన్ని కడతాను అని ప్రకటించాడు. చూసేలా, ఒక సామాన్య జాలరి ఒక బలమైన సమాజానికి పునాదిగా ఎంపికైన అద్భుతమైన క్షణం. నాలుగవ భాగం భయం మరియు 3 సార్లు తిరస్కరణ. ఇది ఆయన జీవితంలో అతిపెద్ద కుదుపు. నాయకుడిగా ఎదుగుతున్న ఆ ప్రయాణంలో యేసు ముందే హెచ్చరించాడు, ఈ రాత్రే నీవు నన్ను 3 సార్లు కాదంటావు అని. దీనికి పేతురు ఎంతో నమ్మకంగా, ప్రాణం పోయినా వదలను అన్నాడు. కాని చూడండి, యేసు అరెస్టయిన తర్వాత ఎవరో ఒక చిన్న పనిమనిషి వచ్చి అడిగితే చాలు, భయంతో వణికిపోయి నాకాయనెవరో తెలీదు అనేశాడు. అది కూడా 3 సార్లు. ఆ వెంటనే కోడి కూసింది. అప్పుడు తన తప్పు తెలుసుకుని ఆయన ఎంతగా ఏడ్చాడో, మనిషి సహజంగా ఎంత బలహీనుడో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఐదవ భాగం క్షమాపణ మరియు నాయకుడి పునరుద్ధరణ. పడిపోయిన మనిషి మళ్ళీ ఎలా లేచాడనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. యేసు తిరిగి లేచిన తరువాత లోపల ఎంతో అపరాధ భావంతో కుమిలిపోతున్న పేతురును ప్రత్యేకంగా కలిశాడు. 3 సార్లు తనను కాదన్నాడు కదా, దానికి సరిగ్గా సరిపోయేలా 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అనడిగాడు. దానికి పేతురు అవునని చెప్పిన ప్రతిసారీ నా గొర్రెలను మేపు అని బాధ్యతను అప్పగించాడు. అలా ఆ 3 ప్రశ్నలతో ఆయన పడ్డ బాధను తుడిచేసి అధికారికంగా ఒక గొప్ప మార్గదర్శిగా ఆయనను మళ్లీ నిలబెట్టాడు. ఇదొక అద్భుతమైన నాయకత్వ పాఠం కదా. ఆరవ భాగం భయపడే మనిషి నుండి ధైర్యశాలిగా. ఈ ప్రయాణంలో అసలైన క్లైమాక్స్ ఇక్కడే ఉంది. మరి కథ ఎలా ముగిసిందో చూద్దామా? ఈ స్క్రీన్ మీదున్న నెంబర్ చూడండి, 3000. ఆ పెంతెకోస్తు పండుగ రోజున ఆయనిచ్చిన సందేశం ఎంత పవర్ఫుల్గా ఉందంటే, ఆ ఒక్కరోజులోనే ఏకంగా 3000 మంది తమ జీవితాలను మార్చుకున్నారు. ఎక్కడ భయంతో వణికిపోయిన మనిషి, ఎక్కడ వేలాది మందిని నడిపించే నాయకుడు, ఒకప్పుడు అపజయం పాలైన వ్యక్తి ఇప్పుడొక బలమైన సమాజానికి నాయకుడుగా నిలబడ్డాడు.
ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ముఖ్యంగా 3 విషయాలు. 1. దేవుడు మన తప్పులను క్షమిస్తాడు. 2. పడిపోయిన వారిని ఆయనే మళ్ళీ పైకి లేపుతాడు. 3. తన గొప్ప పనుల కోసం ఆయన ఎంచుకునేది ఎంతో సామాన్యమైన మనుషులనే. ఫెయిల్యూర్ అనేది ఎండ్ పాయింట్ కాదు, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి అదొక ఫౌండేషన్ మాత్రమే అని పేతురు జీవితం స్పష్టంగా నిరూపిస్తోంది. ఇక ఈ విశ్లేషణను మనం ఈ బలమైన ఆలోచనతో ముగిద్దాం. విఫలమైన మనిషిని దేవుడు విజేతగా మార్చగలడు. నిజమే కదా? అపజయం పాలైన ఒక జాలరి ఒక దృఢమైన సామాజిక నాయకుడిగా ఎలా మారాడో మనం చూశాం. మానవ బలహీనతలను సైతం శాశ్వతమైన శక్తిగా మార్చడం సాధ్యమే అని ఈ ప్రయాణం మనకు నేర్పుతోంది. ఈ స్ఫూర్తిదాయకమైన కథ గురించి కాసేపు ఆలోచించండి. విన్నందుకు ధన్యవాదాలు.